నమస్తే వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్ నా పేరు హరిప్రియ ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలం తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విడి తెలుగుదేశం పార్టీలో చేరిన ముమ్మిడివరానికి వివిధ గ్రామాలకు చెందిన పలువురు కార్యకర్తలు తండ్రిని కోల్పోయి చదువు కోసం ఇబ్బందులు పడుతున్న పేద విద్యార్థినికి 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందించి మానవత్వం చాటుకున్న ముమ్మిడివరం ఏఎంసీ చైర్మన్ కూడిపూడి శివనారాయణ భవిష్యత్తులో ఏ అవసరం వచ్చినా తనకు అండగా ఉంటానని హామీ ఎన్నికల సందర్భంగా సుంకరపాలెం అరటికాయలంక తదితర సరిహద్దు ప్రాంతాల్లో చెక్పోస్టుల వద్ద జరుగుతున్న సోదాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కాకినాడ జిల్లా ఎస్ఈబీ అడిషనల్ ఎస్పీ శ్రీలక్ష్మి తాళ్లరేవు మండలం పోలేకూరు గ్రామ తెలుగుదేశం పార్టీ బూత్ కమిటీల పరిధిలో ఉన్న ముఖ్య కార్యకర్తల సమావేశం వడ్లమూడి సతీష్ అధ్యక్షతన ఆదివారం ఘనంగా జరిగింది. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పోలేకూరు గ్రామ తెలుగుదేశం పార్టీ బూత్ కమిటీల పరిధిలో ఉన్న ముఖ్య కార్యకర్తల సమావేశం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా మండల స్థాయి నాయకులు టేకుమూడి లక్ష్మణరావు, మందాల గంగ సూర్యనారాయణ, ధూళిపూడి వెంకటరమణ, జక్కల ప్రసాద్ బాబు, దున్నా సింహాద్రిమ్మ, ఊడా రాంబాబు, నిమ్మకాయల మూర్తి, ఏరుపల్లి వీరన్న తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. రోడ్స్ కానివ్వండి, మంచినీళ్ళ వ్యవస్థ కానివ్వండి, ఇది పూర్తిగా వ్యవసాయ ఆధారితమైన గ్రామం, వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి గ్రామం. అంతకుముందు మనకి నీటి అత్తలు ఉండేది, కానీ ఈ 5 సంవత్సరం గ్రాంట్ నుంచో భీమలవరం నుంచో పలకర్లోని పేపర్లు వచ్చే పరిస్థితి, దాళవాలోని పేపర్లు వచ్చే పరిస్థితి. ప్రభుత్వానికి ఆదాయం రావాలి, వచ్చినట్టు చేయాలి కాదమ్మా నాను, కానీ ప్రజలు కూడా ఆదాయంలో ముందడు చేయాలి. వాళ్ళకి రూపాయికి ఈ సంవత్సరం రూపాయి మనకు ఖర్చు అవుతుంది అనుకోండి, నెక్స్ట్ సంవత్సరం వచ్చినప్పుడు ప్రభుత్వం దగ్గర కూడా కొన్ని లెక్కలు ఉంటాయి. మనకి రేట్లు నిత్యావసర వస్తువుల రేట్లు ఇంకోటి ఇలా పెరుగుతాయండి. 150 అమ్ముతుంది, రూపాయి వచ్చే పరిస్థితి లేదు. ఎక్కడికక్కడ ఏమైనా సరే పార్టీకి ఎన్ని రకాలు ఉన్నా సరే 10 మంది అనుకుంటే 10 మంది, 20 మంది అనుకుంటే 5 మంది కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళిపోయేవారు. ఎందుచేత ఈ వ్యవస్థ పెట్టాల్సి వచ్చిందంటే 2014-19 మన ప్రీతం నేత దాట్ల సుబ్బరాజు గారు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు చేసిన అభివృద్ధి గత 25 సంవత్సరాల్లో ఎవరూ చేయలేదు. చేసిన అభివృద్ధి మనం చెప్పుకోలేకపోయాం. రోడ్లు వేసాం, కావాల్సిన వసతులన్నీ కల్పించాం, రాష్ట్రం అప్పుల్లో ఉంది. అయినా సరే ఇంత రకాల అభివృద్ధి చేసినా కూడా చెప్పుకోలేని పరిస్థితి. ఆయన ఏం చేశాడు, ఒక్క ఛాన్స్ ఏమన్నాడు, ఒక్క ఛాన్స్ కనబడ్డోళ్ళకల్లా ముద్దులు పెట్టేసాడు. మీరు అందరూ కరిగిపోయారు. ఒక అవకాశం ఇచ్చేద్దాం కానీ కుర్రోడు కదా బాగా చేస్తాడు, మనకి ఏం లేదు, మన రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకుపోతాడు, తీసుకుపోయాడు. రాష్ట్రానికి రాజధాని లేదు, చదువుకున్న పిల్లలు ఎవరికైనా అంటే ఉద్యోగాలు లేవు. మనకు వరి పండుతుంది, మిగతా ఏరియాలంతా గంజాయి పండుతుంది. చదువుకున్న యువత అంతా ఈరోజు మందుకు బానిస అయిపోయి, డ్రగ్స్కి బానిస అయిపోయి ఏ విధంగా ప్రవర్తిస్తున్నారంటే ఆ విధంగా ప్రవర్తిస్తారు. తండ్రిని కోల్పోయి చదువు కోసం ఇబ్బందులు పడుతున్న తాళ్లరేవు మండలం ఇంజరం గ్రామానికి చెందిన పేద విద్యార్థిని పళ్ల ప్రియాంకకు ముమ్మిడివరం ఏఎంసీ చైర్మన్ కూడిపూడి శివనారాయణ 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందించి మానవత్వం చాటుకున్నారు. స్థానిక సర్పంచ్ ముద్దన వెంకట శివరాం ప్రసాద్, ఎంపీటీసీ కోరుకొండ కిరణ్ కుమార్, చంటి బృందం ఆ విద్యార్థి బాధని శివనారాయణ, శ్రీనురాజు దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన స్పందించి వెంటనే చదువుకు ఉపయోగపడే విధంగా 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అంతేకాకుండా భవిష్యత్తులో ఏ అవసరం వచ్చినా అండగా ఉంటారని భరోసా
భరోసా ఇచ్చారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చింతలపాటి శ్రీనురాజు 5,000, ఇంజరం సర్పంచ్ ముద్దన వెంకట శివరాం ప్రసాద్, ఎంపీటీసీ కోరుకొండ కిరణ్ కుమార్ చంటి 5,000 ఆర్థిక సహాయాన్ని విద్యార్థినికి అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ సర్పంచ్ కోరుకొండ అప్పారావు, విశ్వజన కళామండలి రాష్ట్ర అధ్యక్షులు వడ్డీ ఏడుకొండలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ కన్వీనర్ పెయ్యల కొండబాబు, మధు, రాజు, శ్రీను, చిన్నరాజా, శ్రీను మాస్టర్, సోరయ్య, కొండ తదితరులు పాల్గొన్నారు. నా పేరు ప్రియాంక, మాది ఇంజరం గ్రామం. మా నాన్నగారి పేరు రాజరత్నం, మా అమ్మగారి పేరు శ్యామల. మా నాన్నగారు 22 సంవత్సరాలు మెడికల్ డిపార్ట్మెంట్లో చేశారు. నేను 10th ఎగ్జామ్స్ రాస్తున్నప్పటికీ ఆయన అకస్మాత్తుగా మరణించడం జరిగింది. నన్ను డాక్టర్ని చేయాలని ఆయన గోల్. కానీ ఆయన మరణించిన తర్వాత ఆర్థికంగా చదువుకునే స్తోమత నాకు లేదు. ఆ టైంలో శివనారాయణ గారు అలాగే శ్రీనివాసరాజు గారు నాకు ఫీజు కట్టడానికి సహకరించి ఉన్నారు. నేను కంపల్సరీగా డాక్టర్ అయ్యి నా గోల్ నేను రీచ్ అయ్యి ఈ గ్రామానికి వైద్య సేవలు అందించాలని కోరుకుంటున్నాను. ఇంకా దాతలు నాకు సహకరించాలని నేను కోరుకుంటున్నాను. ఇంజరం గ్రామానికి చెందినటువంటి ప్రియాంక అనే అమ్మాయి తన యొక్క తండ్రిని 3 సంవత్సరాల క్రితం మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ మరి అతను చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత పేద కుటుంబంలో పుట్టినటువంటి అమ్మాయికి విద్య పట్ల అలాగే మెడిసిన్ పట్ల అమ్మాయికి ఒక గోల్ ఉంది. తన తండ్రి కూడా తన డాక్టర్ని చేయాలన్న ఒక గోలు ఇవాళ ఆర్థిక ఇబ్బందుల వల్ల నా యొక్క గోల్ ఆగిపోతుందనే వేదనని అమ్మాయి వ్యక్తం చేయడం జరిగింది. ఇదే విషయాన్ని కోరుకొని మన ఎంపీటీసీ గారు కిరణ్ నాకు చెప్పడం జరిగింది మన మీటింగ్లో. ఖచ్చితంగా వస్తానమ్మా, అమ్మాయికి కావాల్సినటువంటి విద్యకి ఏదైతే అవసరం ఉందో మాకు చేద్దామని చెప్పడం జరిగింది. ఆ విధంగా ఈ రోజున 15,000 ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఈ అమ్మాయికి ఇంటర్ కాలేజీలో సుమారుగా 50,000 రూపాయలు ఇంకా పెండింగ్ కొంచెం ఉంది, అది కట్టాలి. అలాగే మన నీట్ కూడా ఇప్పుడు రాయడానికి రాసావా, నీట్ కూడా రాస్తానంటుంది. ఏదైతే నీకు మెడిసిన్ చదవాలన్న సంకల్పం ఉందో నీ యొక్క సంకల్పానికి మీ తండ్రి యొక్క ఆశయాలకి ఎక్కడా ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా నీకు అయ్యే డబ్బుని మేము కానీ నా తోడున్న నా స్నేహితులు కానీ అందరం కలిసి నేను ఆదుకుంటాం. ఖచ్చితంగా నీ యొక్క గోల్ రీచ్ అయ్యేలాగా నువ్వు చదువుకో. అలాగే చదువుకున్న తర్వాత నువ్వు మళ్ళీ డాక్టర్ అయిన తర్వాత నీలాగా నీ వెనకాల మళ్ళీ పేదవాళ్ళు ఎవరైతే కష్టంలో ఉన్నారో వాళ్ళని ఆదుకోవాలని చెప్పి అమ్మాయికి మళ్ళీ నేను చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ అమ్మాయిలో బలమైన సంకల్పం ఉంది. అనుకున్నట్టుగా మెడికల్ డాక్టర్గా MBBS చదువుతానని నమ్మకం ఉంది. అవసరమైనటువంటి ఫైనాన్స్ సపోర్ట్ నాతో పాటు మన స్నేహితులందరూ కూడా, ప్రసాద్ గారు కూడా ఇంజనీర్ సర్పంచ్ గారు ఆయన కూడా 5,000 ఆర్థిక సహకారం అందించడం జరిగింది. అలాగే ఇంకా కొంతమంది దాతలు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడి నీకు ఏదైతే ఇంటర్కి నీకు బకాయి ఉందో ఆ బకాయిని వాళ్ళ దగ్గర కట్టి నీ సర్టిఫికేట్ ఇప్పించి నువ్వు మెడిసిన్ చదువుకోవడానికి వీలుగా నీకు అన్ని అవకాశాలు కల్పిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. అలాగే తన తండ్రి ఉండుంటే ఈ రోజున మన అవసరం లేకుండా తన యొక్క గోల్ని రీచ్ అయ్యేటట్టుగా తన బాధ్యతలను నిర్వహించుండేవాడు. ఇలా ఏదైతే ఆ కుటుంబాన్ని పోషించే తన యొక్క ఆధారం కోల్పోవడం వల్ల తన తల్లి తన యొక్క అన్న ముగ్గురు కూడా ఇలా తన అన్న చదువు మానేసి తన యొక్క బయట పనులకు వెళ్ళి ఆ కుటుంబాన్ని పోషిస్తూ కుటుంబాన్ని గడవలేని స్థితిలో ఉన్నది కనుక వాళ్ళకి అండగా మేము నిలబడతాము. అలాగే ఏదైనా మరి ఆ కుర్రాడు కూడా మరి భవిష్యత్తులో ఏదైనా కంపెనీలో కూడా ఉద్యోగం ఇచ్చేటట్టుగా కూడా మేము కూడా ట్రై చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. తాళరావు మండలం ఇంజరం గ్రామంలో ప్రియాంక అనే అమ్మాయి అనివార్య కారణాల వల్ల వాళ్ళ నాన్నగారు మృతి చెందడం వలన అమ్మాయికి తగిన సహాయం నేనిస్తానని అందరూ ఎదురుకొచ్చి మన పుల్పూడి సమన్నారాయణ గారు 15,000 రూపాయలు ఇచ్చి తర్వాత ఏమైనా సరే ఖర్చులు ఏమన్నా సరే
చదువుకు కూడా ఉపయోగపడతాను, నేను కూడా ఉండి ఈ ఛార్జీలన్నీ పెడతానని ఆయన మాకు హామీ ఇవ్వడం, అలాగే ఇదే విషయాన్ని మా చింతలపాటి శ్రీనిరాజు గారు కూడా ఒక 5,000 ఇచ్చి సాయం చేయడం, అలాగే మన చంటి గారు నేను కూడా కలిపి ఒక 5,000 ఇవ్వడం, అలాగే మిగిలిన వాళ్ళు కూడా అంటే దీన్ని ఉదాహరించుకుని దీన్ని ఆధారం చేసుకుని ఎవరైనా తగిన సహాయం చేస్తారని తెలియజేసుకుంటూ మీ అందరూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. గ్రామంలో ప్రియాంక అనే అమ్మాయి, ఈ అమ్మాయి చాలా బాగా చదువుకుంటుంది. ఈ అమ్మాయికి ఉన్న ఇబ్బంది ఏంటంటే తండ్రిని కోల్పోయి చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో చదువుకోవడానికి కొద్దిగా ఆర్థిక ఇబ్బంది ఉందని మాకు విన్నపించుకోగా మేము ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నేను కానీ సర్పంచ్ గారు కానీ ఇక్కడ ఉన్న వైస్ సర్పంచ్ గారు కానీ ఇక్కడ స్థానికులు మాస్టర్ గారు కానీ మేమందరం కలిసి శివనారాయణ గారి దగ్గరికి వెళ్ళి సార్ ఇలా ఉంది పరిస్థితి అని వివరించినప్పుడు ఆయన పెద్ద మనసు చేసుకొని వెంబటనే నేను నా వంతు సహాయంగా ఉండి నేను చేస్తానని ఆయన చెప్పడం జరిగింది. తదుపరి మళ్ళీ ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు చింతలపాటి శ్రీనివాసరాజు గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయన కూడా నా వంతు సహకారం చేస్తానని ఆయన చెప్పడం జరిగింది. మళ్ళీ ఇక్కడ ఉన్న సర్పంచ్ గారు మనము ఏదో చేద్దాం తమ్ముడు అన్నప్పుడు మా ఇద్దరం కూడా ఇందులో చేయగలపడం జరిగింది. దీనికి సహకరించి ఉన్నటువంటి మా నాయకులందరికీ, ఇక్కడికి వచ్చినటువంటి శివనారాయణ అన్నగారికి, అలాగే ఏడుకొండల అన్నగారికి, ఇక్కడ ఉన్న స్థానికులందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు. రానున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు ధీమా వ్యక్తం చేశారు. ఐపోలవరం మండలం మురుమళ్ల పార్టీ కార్యాలయం వద్ద దాట్ల సుబ్బరాజు సమక్షంలో ముమ్మిడివరానికి వివిధ గ్రామాలకు చెందిన పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ముమ్మిడివరం మండలం కొత్తలంక గ్రామం నుండి సుమారు 7 నాయకులు అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే ముమ్మిడివరం మండలం కరివానిరేవు గ్రామం నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆటో యూనియన్ సభ్యులు సుమారు 35 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. అదేవిధంగా కాట్రేనికోన మండలం తిమ్మాపురం గ్రామంలో సంసానివారి వీధి నుండి సుమారు 30 మంది వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి దాట్ల సుబ్బరాజు, గుత్తుల సాయి, చెల్లి వివేకానంద, నాగిడి నాగేశ్వరరావు తదితరులు బృందం పార్టీ కండువాలు కప్పి సాదరంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బుచ్చిరాజు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ కూటమి విజయం కోసం సైనికుల్లా పనిచేయాలని కోరారు. పార్టీని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు ఉంటుందని తెలియజేశారు. తనతో పాటు అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి గంటి హరీష్ మాధురికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే మరి సేలం వెంకటరమణ గారు కొత్తలంక వార్డ్ మెంబర్ గారు తర్వాత శ్రీ కొత్తూరు సూర్యనారాయణ రాజు గారు చిరపత్రులంక, శ్రీ బుర్రా భూషణ్ గారు కొత్తలంక, మన గ్రామాల నుంచి ఎప్పుడు కూడా అత్యధికమైన మెజార్టీ మా మండలంలో తేవడం జరుగుతుంది. కాబట్టి అదేవిధంగా 2014 నుంచి 19 వరకు నాకు 14 మీరు అందరూ మంచి మెజార్టీతో పంపించారు అసెంబ్లీకి. అదేవిధంగా మీ గ్రామాలు కూడా మరి ఎప్పుడూ లేనటువంటి అభివృద్ధి మనం చేసుకున్నాం. పెద్ద కొత్తలం గ్రామం ఉంటే సుమారు 5 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేసాం, పంచాయతీ బిల్డింగ్ మనం కట్టుకున్నాం, వాటర్ ప్లాంట్ మనం కట్టాం, మన పశువుల హాస్పిటల్ మనం కట్టాం, అక్కడ బ్రిడ్జి మనం కట్టాం. అది కాకుండా లాకుల్లో కూడా మరి చాలా మంది అయినాపురం కొత్తలం గ్రామం అంతా కూడా ఎప్పుడు పెట్టొచ్చినా ముడిపోయింది. అటువంటి కార్యక్రమం కూడా మనం ₹1 కోట్ల చిల్లరతో లాకులు కూడా వేసాం. అంటే ఆ రోజు సాయిబాబు పేషెంట్ గా ఉన్నారు. అదేవిధంగా మీ గ్రామంలో ఎప్పుడు కూడా మనం మరి అత్యధికంగా చేసాం. అదే కాకుండా వాటర్ ప్లాంట్ కూడా ప్రపోజల్ పెట్టాం. ఎందుకంటే మీ గ్రామం మంచినీళ్ళు ఎన్నింటికి ఇవ్వాలని ఉద్దేశంతో ఆ ప్రాజెక్ట్ కూడా వాటర్ ప్రాజెక్ట్ చేసి అందరికీ మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పి అప్పుడు కూడా మన నాయకులందరూ సహకారంతో మరి ఎప్పుడు కొత్తలం కంటే నాయకత్వం మంచి అందరూ సమిష్టిగా ఉండేవారు. అందరూ సమిష్టిగా
ముందుకు నడిపించారు. ఎప్పుడు అభివృద్ధి ధ్యేయంగా అభివృద్ధి గురించి ఆ గ్రామ అభివృద్ధి గురించి పాటుపడే వ్యక్తులు మీకు చాలా మంది ఉన్నారు. ఇలా టెంపుల్స్ అన్ని కూడా మరి గ్రామాల సహకారంతో మీకు గ్రామంలో ఉన్న అన్ని గుళ్ళు కూడా బ్రహ్మాండంగా మీ అందరి సహకారంతో బ్రహ్మాండంగా చేసుకున్నారు. అందరూ కూడా కలిసికట్టుగా ఉంటారు కాబట్టి తప్పనిసరిగా ఏదైతే మన మల్లికార్జున ఉన్నారో మనతో ప్రయాణం చేశారు. మన ఇబ్బందులు ఎల్లుండి వచ్చి మళ్ళీ మనకి రావడం చాలా సంతోషం. అదేవిధంగా మీ గ్రామంలో అందరూ కూడా మరి సీనియర్ జూనియర్ అందరూ కలిసికట్టుగా పనిచేస్తారు కాబట్టి మీ గ్రామానికి మరింత రెట్టింపు ఉత్సాహంగా బాలయోగ్యరాపై ఏదైతే మరి ఈ రోజు జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులుగా మాకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అవకాశం కల్పించారు కాబట్టి మరి 2024లో కూడా మీరందరూ కూడా ఎంత అభిమానంగా వచ్చాయని అదే అభిమానంతో కాకినాడ జిల్లా కాజలూరు మండలం దుగ్గుదూరు గ్రామంలో వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేసి రామచంద్రపురం ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ సమక్షంలో 500 మందికి కండువాలు వేసి పార్టీలోనికి ఆహ్వానించారు. అనంతరం సుభాష్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలు తుంగలో తొక్కి ప్రజలను మోసం చేశాడని, మళ్లీ కానీ అధికారంలోకి వస్తే మానవుడిని రోడ్డు మీద తిరగలేడు. వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల మీద అనేక తప్పుడు కేసులు పెట్టి రాష్ట్రంలో ఎస్సీలు, బీసీలను పై కేసులో పెట్టి ఆ రౌడీ రాజ్యంగా పాల్పడుతున్నాడని వైఎస్ఆర్ పార్టీ నాయకులు మీ ముందుకు ఓటుకు వచ్చినప్పుడు బుద్ధి చెప్పండి. మన ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి కార్యకర్తకు మేలు జరుగుతుందని, ఈ రోజు రాక్షస పాలన అంతం చేయాలనే ఉద్దేశంతో అనేక మంది ప్రజలు ఉమ్మడి కూటమిలో జాయిన్ అవుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో దూడల శంకర్ నారాయణ, రంపాల రాజు, వేపకాయల బాబ్జీ, వన్ వీరబ్రహ్మం, యలమంచలి కృష్ణమూర్తి, కడలి రాంపండు, పైడికొండల దుర్గారావు, సర్పంచ్ పోతు జ్యోతికుమార్, కుడిపూడికొండ, భూముడు సోమలమ్మ, కె శ్రీనివాస్, యేసురాజు, నియోజకవర్గం మండల గ్రామ టీడీపీ, జనసేన, బీజేపీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంచివాడు, మనందరి వాడు వాసంశెట్టి సుభాష్ గారు.
మీకు ఉత్సాహం జనంలో పెరిగింది. అలాగే ఈరోజు మన ఉమ్మడి జనసేన టీడీపీ బీజేపీ అలయన్స్ లో 160 సీట్లు పైబడి మనందరం గెలుచుకుని ప్రభుత్వాన్ని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోడీ గారి ఆధ్వర్యంలో అధికారం చేజెక్కించుకుంటాం. అందులో సందేహం లేదు. ఈ వైసీపీ కుట్ర రాజకీయాన్ని మనం ఎదురుదాడి చేయాలి. ఎందుకంటే ఏదో చిచ్చు పెడతా ఉంటారు, లేకపోతే డబ్బులు పెట్టుకుందామని చూస్తూ ఉంటారు. ఒకరు గుర్తించండి, వాళ్ళు ఇచ్చే ప్రతి రూపాయి, రేపు ఓటికి నోటు ఇచ్చినా సరే వాళ్ళు ఇచ్చే ప్రతి రూపాయి మనదే. అది గమనించండి. మనకి జ్ఞాపకం ఇస్తున్నారు, పనసకే పట్టుకుపోతున్నారు. 10 రూపాయలు కాబట్టి కార్యకర్తలకి, నాయకులకి అందరికీ నమస్కారాలు. ఈరోజు రాజుగారు సుమారు 500 మంది కార్యకర్తలతో వైసీపీ నుంచి టీడీపీకి రావడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక శుభాకాంక్షలు, అభినందనలు కూడా. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నందుకు నా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు మనం చెప్పుకోవాల్సి వస్తే 5 సంవత్సరాలు కూడా పాలన ఎలా జరిగిందంటే బూతులతోనూ, ఎదురు రావడంతోనూ, కేసులతోనూ ఇలాగే జరిగింది. ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆయన్ని ఎంత తొక్కుదో అనుకున్నారో ఇవాళ అంత పైకి లేచారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏ మచ్చలేని నాయకుడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నగర పంచాయతీ పరిధి మార్కెట్ శివారు గల వాటర్ ట్యాంక్ వద్ద పైప్ లైన్ లీకేజ్ అవడంతో త్రాగునీరు వృధాగా పోతుంది. స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. వాటర్ ట్యాంక్ నుండి కొత్తలంక గ్రామానికి వెళ్లే పైప్ లైన్ నుండి త్రాగునీరు రహదారిపై చేరడంతో రహదారిపై వెళ్లే ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధికారులు స్పందించి మరమ్మతు పనులు చేపట్టాలని స్థానికులు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నగర పంచాయతీ పరిధి మార్కెట్ శివారు గల వాటర్ ట్యాంక్ వద్ద పైప్ లైన్ లీకేజ్ అవడంతో త్రాగునీరు వృధాగా పోతుంది. స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. వాటర్ ట్యాంక్ నుండి కొత్తలంక గ్రామానికి వెళ్లే పైప్ లైన్ నుండి త్రాగునీరు రహదారిపై చేరడంతో రహదారిపై వెళ్లే ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధికారులు స్పందించి మరమ్మతు పనులు చేపట్టాలని స్థానికులు తెలిపారు. తాళరేవు మండలంలో సోమవారం గడప గడపకు వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నామని ముఖ్య అతిథిగా శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ హాజరై ఇంటింటికి వెళ్లి ప్రజలను ఓట్లు అభ్యర్థిస్తారని మండల పార్టీ అధ్యక్షులు కాదా గోవింద్ కుమార్ తెలిపారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలంలో సోమవారం పిల్లంక, గోవలంక, అరటికాయలంక, పెదగోవలంక, ఇంజరం గ్రామాల్లో గడప గడపకు వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నామని ముఖ్య అతిథిగా శాసనసభ్యులు, నియోజకవర్గ అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ హాజరై ఇంటింటికి వెళ్లి ప్రజలను ఓట్లు అభ్యర్థిస్తారని మండల పార్టీ అధ్యక్షులు కాదా గోవింద్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా అందరూ తరలి రావాలని ఆయన కోరారు. కులం లేదు, మతం లేదు, ప్రతి ఒక్కరిని కూడా సంక్షేమమైనటువంటి పాలన అందించడమే పరమవాదిగా ఎంచి ప్రతి ఒక్కరిని కూడా చిరునవ్వుతో పలకరించి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ గారి యొక్క ఆలోచన ప్రతి ఒక్కరూ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ గొప్ప సాంస్కృతిలో ఉండాలనేటువంటి ఆలోచన, ఆ ఆలోచనగానే ఆయన దిశ అడుగులు పడుతూ ఉంది. మనం మరొక మారు ఆలోచించండి. చదువుకున్నటువంటి వారు, విద్యావంతులు, పొడమూపి
కాకినాడ జిల్లా ఎస్ఈబీ అడిషనల్ ఎస్పీ శ్రీలక్ష్మి తాళ్లరేవు మండలంలో పర్యటించారు. ఎన్నికల సందర్భంగా సుంకరపాలెం, అరటికాయలంక తదితర సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్పోస్టులను ఆవిడ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. కాకినాడ జిల్లా ఎస్ఈబీ అడిషనల్ ఎస్పీ శ్రీలక్ష్మి తాళ్లరేవు మండలంలో పర్యటించారు. ఎన్నికల సందర్భంగా సుంకరపాలెం, అరటికాయలంక తదితర సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్పోస్టులను ఆవిడ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో గల సుప్రసిద్ధ శ్రీ 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 భగవాన్ బాగేశ్వర్ల తపో ఆశ్రమంలో కలశ పూజ మరియు నూతన మందిర ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజలు 2 రోజుల పాటు జరగనున్నాయి. ఈ సందర్భంగా భగవాన్ బాలయోగేశ్వర్ల కుటుంబ సభ్యులు తేజ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. ఆశ్రమ నిర్వాహకులు అధిక సంఖ్యలో భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో గల సుప్రసిద్ధ శ్రీ 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 భగవాన్ బాగేశ్వర్ల తపో ఆశ్రమంలో కలశ పూజ మరియు నూతన మందిర ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజలు 2 రోజుల పాటు జరగనున్నాయి. ఈ సందర్భంగా భగవాన్ బాలయోగేశ్వర్ల కుటుంబ సభ్యులు తేజ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. ఆశ్రమ నిర్వాహకులు అధిక సంఖ్యలో భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలం తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విడి తెలుగుదేశం పార్టీలో చేరిన ముమ్మిడివరానికి వివిధ గ్రామాలకు చెందిన పలువురు కార్యకర్తలు. తండ్రిని కోల్పోయి చదువు కోసం ఇబ్బందులు పడుతున్న పేద విద్యార్థినికి 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందించి మానవత్వం చాటుకున్న ముమ్మిడివరం ఏఎంసీ చైర్మన్ కూడిపూడి శివనారాయణ భవిష్యత్తులో ఏ అవసరం వచ్చినా తనకు అండగా ఉంటానని హామీ. ఎన్నికల సందర్భంగా సుంకరపాలెం, అరటికాయలంక తదితర సరిహద్దు ప్రాంతాల్లో చెక్పోస్టుల వద్ద జరుగుతున్న సోదాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కాకినాడ జిల్లా ఎస్ఈబీ అడిషనల్ ఎస్పీ శ్రీలక్ష్మి. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.